నమస్తే. నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే కొన్ని పాతగా చేసినవి కొత్తవి చూపిస్తాను చూడండి. డిఫరెంట్‌గా చేసినవి ఉన్నాయి. కాసులు ఎలా చేశాను ఏంటి అనేది చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత చైను, కాసులు అవన్నీ ఉన్నాయండి. వాటికి ఏం చేయమన్నారంటే కొంచెం కలర్‌ఫుల్‌గా కావాలి, మరీ సింపుల్‌గా కాసులు ఉన్నాయన్నారు. ఆ కాసులు ఏంటంటే కొంచెం డార్క్‌గా ఉంటే బ్రైట్ కదా! అందుకని అవి తగ్గడానికి ఏం చేశానంటే ఇట్లా గ్రీన్ స్టోను, రెడ్ రూబీస్ ఇచ్చేసి, ముత్యాలు ఇచ్చేసి మధ్యలో ఇలా చిన్నవి మోటివ్స్ చేసేసుకొని పెట్టేసామనమాట. దానివల్ల ఏంటంటే ఆ గోల్డ్ బ్రైట్‌నెస్ అంతా తగ్గి కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటది, కనపడతది, పెట్టుకున్నా కూడా నీట్‌గా ఉంటది. లేదంటే కాసులు, చైన్ ఇవన్నీ బ్రైట్‌గా ఉంటాయి కాబట్టి మన కళ్ళంతా వాటి మీదకే ఎళ్ళిపోతాయి. అలా కాకుండా ఇప్పుడు మొత్తం అంతా ఈక్వల్‌గా మల్టీ కలర్ లాగా చేశాము. కాసు ఉంది, ముత్యం ఉంది, రెడ్, గ్రీన్ బీడ్స్ ఉన్నాయన్నమాట. అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది మల్టీ కలర్ చైన్ లాగా వేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర చైన్ ఉండేసి చిన్న కాసులది ఇక్కడ లాకెట్ లాగా ఉండిందనమాట. పైన మాత్రం గోల్డ్ చైన్ ఉండింది. ఏం చేసామంటే మీకు తెలుస్తుంది చూడండి. ఇక్కడ వరకు చైన్ దగ్గర నుంచి కట్ చేసేసామనమాట. ఆ ఉన్న చిన్న కాసు పార్ట్ వరకు తీసుకొని దాని మీద ఇలా కోరల్స్ పెట్టేసి తనకి కోరల్స్‌లో కావాలన్నారు ఇది. అందుకని కింద ముత్యాలు ఇచ్చేసేసి ఇక్కడ పైన వరకు ఏం చేసామంటే కోరల్స్ పెట్టేసాం. కోరల్స్ పెట్టేసి ముత్యాలు ఇచ్చేసి కింద ఇక్కడ ఏం చేసామంటే దీనికి మ్యాచ్ అవ్వడానికి ముత్యము, కోరలు గోల్డ్ అల్లేసుకొని ఇలా సెట్ చేసి ఇచ్చేసామనమాట. తనకి లెంగ్త్ కూడా 19 ఇంచెస్ కావాలన్నారు. అలాగే చేసి 19 ఇంచెస్ చేశాము. ఇప్పుడు ఇదేంటంటే ఒక కోరల్ ఐటెం లాగా కోరల్స్ అన్నిటికి బాగుంటాయి కాబట్టి కోరల్ ఐటెం మన దగ్గర లేదనుకోండి అలా చేసుకోవచ్చు. లేదు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చు. రెడ్, గ్రీన్ అందరి దగ్గర ఉంటాయి కాబట్టి తన దగ్గర ఏంటంటే తన దగ్గర కోరల్ లేదన్నారు. అందుకని దీనికి కోరల్ చేసి ఇచ్చామనమాట. ప్లెయిన్ గోల్డ్ కాబట్టి మన ఇష్టం దేనికైనా చేసుకోవచ్చు. నవరత్న చేసుకోవచ్చు, కోరల్ చేసుకోవచ్చు, ముత్యం ఏదైనా వేసుకోవచ్చు. ఇదేంటంటే ఎవరికి ఏ కలర్ కాంబినేషన్ కావాలో ఏంటో అలా చేసుకోవచ్చు. మీ దగ్గర కూడా ఉన్నాయి ఇలాంటివి ఏదైనా తీసుకొచ్చారనుకోండి, ఏం లేకపోతే అవి కలర్స్‌కి చేసుకోవచ్చు. అలా డిఫరెంట్‌గా చేసేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర గోవర్ధన్ గుడి లాగా ఉంది. ఇది బాగా పాతదనమాట. పగడాలు ఉన్నాయన్నమాట. ఉట్టి పగడాలే సింగిల్ లైన్ చైన్ ఉంది. తనకేంటంటే ఇది కనిపించటం లేదు, డబల్ లైన్ కావాలన్నారు. అందుకని ఆ సింగిల్ లైన్‌ని నేను లెంగ్త్ కావాలి కాబట్టి మధ్యలో ముత్యాలు వేసుకుంటూ ఆ సింగిల్ లైన్ డబల్ లైన్ చేసుకున్నాను. ఇంకా తనకేంటంటే 18 ఇంచెస్ కావాలి, లెంగ్త్ కావాలి కాబట్టి ఫ్రంట్ కూడా ఏంటంటే ముత్యము, పగడము, గ్రీన్ ఇమ్మన్నారనమాట. మొత్తం అన్నీ కలిపేసేసి ఇప్పుడు మొత్తం ఇది సెట్ లాగా చేసిచ్చాను. ఉన్న సింగిల్ లైన్‌ని కూడా మనం డబల్ లైన్ చేసుకోవచ్చు. కావాలంటే ఇది ఇంకా త్రిబుల్ లైన్ కూడా చేసుకోవచ్చు. మనం ఎంత కావాలనుకున్న దాన్ని బట్టి ఎక్కువ యాడ్ చేసుకుంటూ వస్తామనమాట. ఇంకా లెంగ్త్ కావాలి అంటే బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి ఇంకా కోరల్స్ ఉన్నాయన్నమాట. ఈ బ్యాక్ సైడ్ వేసాం. అది కూడా ఫ్రంట్‌కి తెచ్చేసుకొని సింగిల్ లైన్ కూడా 3 లైన్స్ కూడా చేసుకోవచ్చు మనం. మన ఇష్టం. ఎన్ని కావాలి ఏంటి అనే దాన్ని బట్టి ముత్యాలు ఎక్కువ యాడ్ చేసుకుంటూ అప్పుడేంటంటే 3 లైన్స్ కావాలి అంటే బ్యాక్ సైడ్ కూడా ఇవే ముత్యాలు వేసేస్తామనమాట. అలాగా ఉన్న సింగిల్ లైన్ కూడా మనం ఇలా డబల్ లైన్ చేసుకోవచ్చు, 3 లైన్స్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్‌లో. దీనికి వెయిట్ ఎక్కువ ఏం పెట్టలేదు. చాలా లైట్ వెయిట్‌లో ఉంది. అంత సింపుల్‌గా చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో ఏంటంటే కోరల్స్ ఉన్నాయండి. చాలామంది కోరల్స్ లేవని చెప్పి తీసుకొచ్చారు. చాలా వెరైటీస్ చేశాను. ఇది కూడా కోరల్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉట్టి పూసలు ఉన్నాయి కోరల్. ఈ పాత బీడ్స్ కూడా వేరే చైన్‌లో ఉంటే తీసేసామనమాట. వాటికి ఏం చేసామంటే సింపుల్‌గా గోల్డ్‌లో క్యాపులు ఇచ్చుకుంటూ లైట్ వెయిట్‌లో అల్లేసాను సింపుల్‌గా. వాళ్ళేంటంటే అట్లా బీడ్స్‌లో వేసుకోనన్నారు. లైట్ వెయిట్‌లో గోల్డ్ అందుకే కోరల్స్‌కి క్యాప్స్ ఇచ్చేసుకుంటూ ఈ పాత బీడ్స్ కూడా చిన్న క్యాప్స్ ఏసుకొని ఇది ఇప్పుడు సింపుల్‌గా ఒక లైన్ లాగా చేసి ఇచ్చామనమాట. వెనక్కి చాలకపోతే ఏం చేసుకోవచ్చు అంటే మన దగ్గర ఉన్న కోరల్ బీడ్స్ ఎక్స్‌టెన్షన్ లాగా ఇచ్చేసాను. అలా కూడా చేసుకోవచ్చు అనమాట. లేదు ఇంకా లెంగ్త్ కావాలంటే ముత్యాలు కూడా వేసుకోవచ్చు. తన దగ్గర ముత్యాలే చాలా ఉన్నాయి. నాకు ముత్యాలే వాడకండి. ఓన్లీ కోరలు, గోల్డ్ బీడ్స్‌తోనే చేయమన్నారనమాట. అందుకని ఇలా సింపుల్‌గా చేసిచ్చాను. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర బీడ్స్ అలాంటివి ఉన్నాయంటే ఇలా డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర చైన్ చిన్న ముక్కలు ఉన్నాయన్నమాట. ఆ ముక్కలు యూజ్ అవ్వటం లేదు. ఏంటంటే నల్ల పూసలకి బ్లాక్ డైమండ్స్‌కి ఉంటాయి చూడండి. బ్లాక్ డైమండ్స్ 3 లైన్స్, 2 లైన్స్ ఉంటాయి. వాటికి వెనకమాల ఉన్న చైన్ ముక్కలు అనమాట ఇవి. దానికి ఏం చేసామంటే తీసేసాం. బ్లాక్ డైమండ్స్‌కి వెనకాల చైన్ ముక్కలు తీసేసి ఆ చైన్ ముక్కల్ని ఏం చేశానంటే ఇప్పుడు ఇలా చేసేసుకొని ఆరెంజ్ కలర్ బీడ్స్ అనమాట. తన దగ్గర బీడ్స్ అన్ని కలర్స్ ఉన్నాయి. డిఫరెంట్ కావాలన్నారు. అందుకని ఏం చేసామంటే ఆరెంజ్ కలరు, ముత్యము అలా ఇచ్చేసి 2 స్టెప్ లాగా చేసిచ్చామన్నమాట. ఆరెంజ్ కలరు, ముత్యము అన్నీ ఇచ్చేసుకుంటూ 2 స్టెప్ లాగా చేసాం. నేను ఇంతకుముందు ఇలాగే చైన్స్‌కి చాలా చేశాను. తులిప్స్ పెట్టాను, ముత్యాలు పెట్టాను, రూబీస్ పెట్టాను. కాకపోతే వీళ్ళకేంటంటే అన్ని కలర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒక ఇట్లా కలర్ లేదనమాట. ఆరెంజ్ మంచి ఆరెంజ్ ఇది. అందుకని ఏం చేసామంటే ఆరెంజ్ పెట్టేసాం. ఇవేంటంటే ఆ సన్న చైన్స్ బ్లాక్ డైమండ్స్ వెనకాల ఉన్నాయన్నమాట. వెనక మెడ మీద కనపడే ఒకటి ఆ చైన్స్ వరకు తీసేసుకొని సింపుల్‌గా లైట్ వెయిట్‌లో ఇప్పుడు ఒక 2 స్టెప్ చైన్ చేసేసి సింపుల్‌గా చేసిచ్చాను. దీనికి ఏంటంటే 2 స్టెప్ మనం ఇప్పుడు ఇదంతా వాళ్ళ చైన్స్ అన్నీ పెట్టేసుకొని నేను
బ్యాక్ సైడ్ హుక్ ఒకటి 2 లూప్స్ హుక్ ఇచ్చాను. కొంచెం గోల్డ్ అల్లేసుకొని పాత బంగారం మీద ఇచ్చేసినా కూడా దాంతో కూడా చేసుకోవచ్చు. ఏదైనా చైన్ కొంచెం డ్యామేజ్ అయిందనుకోండి, ఆ చైన్‌లో ముక్క కట్ చేసి కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఇవి చిన్న చిన్న వెనక బ్యాక్ చైనే కాబట్టి కొంచెం ముక్కలే ఉన్నాయి. అవి ఉన్నంత వరకు నేను తీసుకొని మొత్తం ఇలా సెట్ చేసుకొని వాడుకున్నాను. కలర్స్ మన ఇష్టం, ఏ కలర్‌ని పెట్టుకోవచ్చు. ఆరెంజెస్ ఉన్నాయి. వీళ్ళేంటంటే అన్ని కలర్స్ ట్రై చేశారు. చాలా ఉన్నాయి వీళ్ళవి. నేను ఇంకా ఫర్దర్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తాను. అయిపోయినట్టు. వీళ్ళ టాంజోనైట్స్ ఉన్నాయి. చాలా కలర్స్ తెచ్చారు. మంచి మంచి బీడ్స్ ఉన్నాయి. అన్ని కలర్స్‌లో కావాలన్నారు. ఇంకా వాళ్ళ దగ్గర లేని కలర్స్ అన్ని సెట్ చేసి ఇచ్చాను. ఇందులో బ్రౌన్ కలర్స్ సెట్ చేశాను. అన్నీ చూపిస్తాను. ఒక్కొక్కటి వీడియో పెడుతుంటాను, చూస్తూ ఉండండి. ఇవన్నీ యాక్చువల్లీ ఏంటంటే నేను ఒక వీడియోలో పెట్టానండి. ఇవన్నీ ఎలా చేస్తాను చూడండి. ఒకే కస్టమర్‌వి. ఈ పూసలు ఇచ్చారు. ఈ పూసలు ఇంతకుముందు వేరే బీడ్స్‌తో ఉన్నిందనమాట. అవి ఇచ్చారు. గాజులు ఇచ్చారు. పాపడ బిళ్ళ ఇచ్చారు. కమ్మలు ఇవన్నీ ఒక వీడియోలో నేను పెట్టాను. నేను ఎలా చేస్తానో చూడండి అని. అవి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇవేంటంటే గాజులకి అటు ఇటు ముత్యాలు పెట్టేసి ముత్యాల్లాగా కావాలన్నారు. ముత్యాలు పెట్టేసేసి నెక్స్ ఇచ్చేసి ముత్యాలు పెట్టించేసామనమాట. మధ్యలో ఏంటంటే మల్టీ కలర్ ఉంది కాబట్టి ముత్యాలు ఇవంతా ఉండి ఎనామిల్ ఉంది మధ్యలో. ఇవి ఇలా బ్యాంగిల్స్‌లా చేసి ఇచ్చామనమాట. ముత్యాలు అవేసేసి. బ్యాంగిల్స్‌కి మనకు ముత్యం కావాలా, ఏది కావాలన్నా పెట్టేసుకోవచ్చు. మల్టీ కలర్ ఏదైనా కావాలా, ఏం కావాలన్నా బీడ్స్ ఇలా పెట్టుకోవచ్చు. వాళ్ళేంటంటే ముత్యమే అన్నారనమాట. ఇవేంటంటే వాళ్ళవే ఇంకా. ఇది చిన్న పాపట బిళ్ళ. దానికి ఏం చేశానంటే ఇలా ఎప్పుడు చెప్తుంటాను కదా! చాంద్ ఇచ్చేసి, బ్యాక్ స్క్రూ ఇచ్చేసి, లాకెట్ లాగా చేసిచ్చాననమాట. ప్లెయిన్ గోల్డ్‌ది ఉండింది. దాన్ని లాకెట్ లాగా చేసిచ్చాను. ఇవేంటంటే తన దగ్గర కమ్మలు ఇంతకుముందు ఉన్నాయి. కమ్మలకి స్క్రూస్ పోయినాయి అనమాట. అందుకని ఏం చేశానంటే బ్యాక్ స్క్రూ మార్చి ఇచ్చాను ఇప్పుడు. బాంబే స్క్రూ ఉంటే చెన్నై స్క్రూ పెట్టుకోవచ్చు. నేను ఎప్పుడు చెప్తుంటాను. ఏ స్క్రూ కావాలన్నా మనం చేసుకోవచ్చు. ఏంటంటే ఇట్లా పాత బీట్స్ అనమాట. కలర్ పోయి ఉన్నాయంటే నేను కలర్ మార్చి గ్రీన్ చేసిచ్చాను. అలా సింపుల్‌గా మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇలా కలర్ బీట్స్ వాళ్ళ దగ్గర మంచి కలర్ ఉన్నాయి. దానికేంటంటే పిచ్చి పూసలు వేసుకున్నారు. ఆళ్ళు వద్దు అని చెప్పేసి సింపుల్‌గా ఒక లాకెట్ చిన్నది నేను 1 గ్రామ్ లోపు ఇస్తాను కదా! అలాగే ఇచ్చేసి చేశాను. ఇంకా ఇది అవ్వలేదు. వర్క్ అవుతుంది. నేను చూపిద్దాం అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఇంకా సెట్ అవ్వలేదు. అందుకే అది అడ్జస్ట్ అవ్వలేదు. వెనకాల టాజిల్స్ వేయలేదు. అలా సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. ఇవన్నీ ఏంటంటే అదే చూపించాను. కస్టమర్‌వి నేను ఎలా చేస్తాను చూడండి అని చెప్పి అవి చూపిస్తాను చూడండి. మళ్ళీ అడుగుతూ ఉంటారనమాట. ఇవి పాతయి పెట్టారు, కొత్తయి ఎక్కడ అని. దీనికి కొత్తవి, పాతవి 2 పెడతానండి. కస్టమర్‌కి ఇంకా తెలియట్లేదు కొత్తయి ఏవి, నాయి పాతయి ఏవని. వీటితో పాటు ప్రతి వీడియోకి నేను చూపిస్తున్నాను. పాతవి, కొత్తవి ఫోటోస్ కూడా యాడ్ చేస్తున్నాం. చూస్తూ ఉండండి. మీలో ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికీ తెలుస్తాయండి పాతవిలా. ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ తప్పకుండా చూస్తూ ఉండండి. కంటిన్యూయస్‌గా చూస్తేనే మీకు అర్థమవుతాయి. పాతదేది, కొత్తదేది ఏంటి అనేది. చూస్తూ ఉండండి స్కిప్ కాకుండా. థాంక్ యూ.